హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. చికెన్ ఫ్రై కర్రీ చేస్తున్నాను. చికెన్ 1 kg తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇలా ముగ్గురు పెట్టుకొని ఆయిల్ ఒక 100 grams ఆయిల్ వేసాను. అది హీట్ అవుతుంది కదా. హీట్ కాగానే ఆనియన్స్ ఇందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్, ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాతనే మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవాలి. ఇక ఆయిల్ నాది హీట్ అయింది. నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ కుక్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అన్ని తీసుకొని మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. తర్వాత ఇదే ఆయిల్లో మనం పోపు వేసుకొని చికెన్ ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇలా ఆనియన్స్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తీసేద్దాం. జీలకర్ర, పసుపు, అల్లం, అలాగే ఉప్పు, 2 ఎండుమిర్చి, అలాగే ఆయిల్. ఇదే ఆయిల్లో హీట్ అవుతుంది కదా, ఇందులో జీలకర్ర వేసుకుందాం. అలాగే మెంతులు జీలకర్ర పొడి, ఇది నేను కొట్టింది. అలా చికెన్ బిర్యానీ మసాలా ఒకటి. ఆయిల్ హీట్లోనే ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాం. ఇది ఫ్రై అవుతుంది కదా. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం, ఫ్రై చేసుకొని ఇప్పుడు చికెన్ని ఇందులో వేసేసుకున్నాం. ఇలా చికెన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంచుకొని హై ఫ్లేమ్లో ఒక 3 minutes పాటు ఉడికించుకోవాలి. బాగా కలుపుకుంటూ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇదిగా మనం వాటర్ ఏమి వేయలే కదా, ఈ వాటర్ ఇలా వచ్చాయి కదా, ఈ వాటర్ని ఎగిరిపోయేంత వరకు మనం మూత తీసి ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఈ కర్రీ పర్ఫెక్ట్ ఉడుకుద్ది. వాటర్ అన్నీ పోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకున్నాం. ఇలానే ఫ్రై చేసుకోవాలి. మంటనే హై ఫ్లేమ్లోనే ఉంది. లో ఫ్లేమ్లోకి ఇంకా మార్చలేదు. వాటర్ అన్నీ పోయినాయి కదా. ఇలా మొత్తం టోటల్గా వాటర్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఆయిల్ వచ్చేసింది కదా, ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అదిగా అడుగుంటుంది కదా, ఈ టైంలో మనం మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. కర్రీ మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కారం యాడ్ చేద్దాం. ఇలా కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకొని ఇందులోకి మనం మసాలా, అలాగే కొద్దిగా మెంతులు జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేనైతే బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే మెంతులు జీలకర్ర వేస్తాను. మెంతులు జీలకర్ర పొడి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందండి కర్రీ. ఏం లేదు, సింపుల్ ప్రాసెసే. బట్ కొద్దిగా నాన్నట్టు అనిపిస్తుంది, కానీ ఫ్రై కాబట్టి ఇలానే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి. చికెన్ ఫ్రై ఇలా ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆఫ్ చేసేసాను. నేను సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చికెన్ ఫ్రై. చూడండి చికెన్ ఫ్రై ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాజేశ్వరి. బాయ్ బాయ్.